నమస్తే. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ గారు ఈరోజు అమరావతికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు 30 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో అనుభవం ఉన్నటువంటి ఒక జర్నలిస్టు బిల్ గేట్స్ ఒక నీచుడు, ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు, అలాంటి వ్యక్తితో ముఖ్యమంత్రి భేటీ కావటాన్ని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆ జర్నలిస్టు ఏ ఉద్దేశంతో అన్నాడు, ఎందుకు ఈ సందర్భంగా అంత దారుణంగా విమర్శించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, దీని వెనకాల ఏదైనా కుతంత్రం ఉందని చెప్పి మీకు అనిపిస్తోందా? ఒక బాధ అనిపిస్తూ ఉంటుంది అబ్బా. చంద్రబాబు నాయుడు కడుతున్నందుకు అమరావతిని వేస్తల రాజధాని అంటారు, కానీ అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాసం ఉంటున్నారన్న విషయాన్ని మర్చిపోతారు. ఆయన కుటుంబం కూడా నివాసం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతారు. మళ్ళీ ఆయన ఛానల్లోనే అంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు కాబట్టి బిల్ గేట్స్ దుర్మార్గుడైపోతాడు, రాక్షసుడైపోతాడు, నీచుడైపోతారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆరోపణలన్నీ నిజాలైపోతాయి. ఇప్పుడు బిల్ గేట్స్ని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొన్ని ఆరోపణల ఆధారంగా. ఈ ఆరోపణలకి ఎవడన్నా ప్రపంచ దేశం అన్న అఫీషియల్గా ఓకే చేసిందా? ఏ కోర్టు అన్నా ఇతను తప్పు చేశాడని నిర్ధారించిందా? ఏ ఎంక్వైరీ సంస్థ అన్న కనీసం ఆరోపణలను చేసిందా? ఏదో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆరోపణలు పట్టుకొని ఒక 2 కారణాలు అతను ఆ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడింది అంటూ నాకు అర్థమైంది. ఒకటేంటంటే ఏదో వ్యాక్సిన్ కొనుక్కోవడం చేశారట బిల్ గేట్స్. ఎప్పుడు అంటది ఏ వ్యాక్సిన్? అది అదే కరోనా టైంలో ఏదో వ్యాక్సిన్ అందరూ నా మీద ఆధారపడాలని చేశాడట. తర్వాత అది కేవలం సోషల్ మీడియా పుకారు. అది కేవలం సోషల్ మీడియా పుకారు. దానికి సంబంధించి ఒక కేసు లేదు, ఒక ఎంక్వైరీ లేదు, ఒక కోర్టు చెప్పడం కూడా లేదు. అవును, అసలు ఏమీ లేదు దానికి. ఇప్పుడు తర్వాత ఏదో ఎక్స్ట్రీమ్ ఫైల్స్లో బిల్ గేట్స్ సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయట. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఇవన్నీ కాదబ్బా, బిల్ గేట్స్ అనే వ్యక్తికి ప్రపంచంలో క్రెడిబిలిటీ ఉందా లేదా? ఒక పెద్ద వ్యాపారవేత్త అవునా కాదా? ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వరుడు, కుబేరుడు అవునా కాదా ఒక టైంలో? అవును కదా. నిజానికి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి ప్రపంచ కంప్యూటర్ విప్లవంలో ఒక మైలురాయి బిల్ గేట్స్. ఇప్పటికీ మనం ఎంఎస్ ఆఫీస్ వాడుతూ ఉంటాంగా. బిల్ గేట్స్ మంచోడు కాదు అని చెప్పేసి మన కంప్యూటర్లో ఉన్న మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అన్ని ఏమన్నా డిలీట్ చేసామా? ఇప్పటికీ ఎంఎస్ ఆఫీస్ వాడుతూ ఉంటాం కదా మనం. సో బిల్ గేట్స్ నిజానికి అతను ఒక మైలురాయి సాంకేతిక విప్లవంలో, ప్రపంచ సాంకేతిక విప్లవంలో. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇన్ని మాట్లా ఏంటి అసలు? బిల్ గేట్స్ మీద ఇతనుకున్న కోపం సరే ఓకే, బిల్ గేట్స్ అన్ని తిట్టాడు ఓకే. ఒకదాన్నన్నా నిరూపించి ఇదిగో ఇలా చేశాడు కాబట్టి, ఇది నిజం కాబట్టి, ఇతని మీద పలానా కేసు ఉంది కాబట్టి, ఇతను పలానా నేరం చేసినట్టు పలానా కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇతను అంటున్నాను అంటానికి ఏమైనా ఉందా? లేదుగా. పోనీ ఆయన ఎవరి కళలో ఆనందం చుట్టానికి ఈ మాట్లాడి మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అనదలుచుకుంటే అనుకోవచ్చు ఆయన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ఆయన జైలుకి వెళ్ళారు, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉన్నటువంటి అక్యూజ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కాదా? 2010-11లోనే 42,000 కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్నాయి. కానీ బిల్ గేట్స్ మీద ఏమున్నాయి? పైగా బిల్ గేట్స్ కొన్ని వేల కోట్లతోటి గేట్స్ ఫౌండేషన్ పేరుతోటి విద్యా వైద్య రంగంలో సర్వీస్ ఇస్తున్నాడు. విద్యా వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ ఇస్తున్నాడు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మందికి ఫ్రీగా చదువు ఇవ్వటం కావచ్చు, శిక్షణ ఇవ్వటం కావచ్చు, వైద్యం అందించడం కావచ్చు, అవన్నీ చేస్తున్నాడు. ఇవాళ కూడా మన కాడికి ఎందుకు వస్తున్నాడు? గేట్స్ ఫౌండేషన్ తోటి సర్వీస్ ఇవ్వడానికి వస్తున్నాడు. అసలు బిల్ గేట్స్ ఏ పొలిటీషియన్కి అపాయింట్మెంట్ ఇచ్చే వ్యక్తి కాదట. అతను ప్రొఫైల్ అంతా నువ్వు చదివే ప్రయత్నం చేయి. ఏ పొలిటీషియన్కి అపాయింట్మెంట్ ఇవ్వడట. కానీ 90sలోనే, ఇప్పుడు కాదు 90sలోనే చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ సంపాదించగలిగారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎంత ఎంక్వైరీ చేసి ఉంటే, అతనికి ఎంత విజన్ ఉందని చెప్పేసి భావించుంటే చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారు. ఈ ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి, కానీ ఏ రోజు ఏనాడు ఆరోపణ లేని ఒక సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి ఆ రోజుల్లోనే, ప్రపంచ నెంబర్ 1 కుబేరుడిగా బిల్ గేట్స్ మాత్రమే ఉన్నటువంటి రోజుల్లోనే బిల్ గేట్స్ అపాయింట్మెంట్ ని చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంపాదించగలిగారు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టించగలిగారు. హైదరాబాద్లో పెట్టిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫలితంగా హైదరాబాద్ మరో లెవెల్కి ఎదిగింది చెప్తున్నాం. మళ్ళీ ఇవాళ లక్షలాది మంది కంప్యూటర్ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు మనం చూస్తున్నాం కదా. దానికి పునాది మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టుబడే. ఒకనాడు ఇది అడవి ప్రాంతం. ఇప్పుడు మనం ఏదైతే కూర్చొన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతం ఉందో, ఇది ఒకప్పుడు అడవి ప్రాంతం. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చివరి సిటీకి. ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు నమ్మి మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టారు ఆ రోజు ఈయన.
బిల్ గేట్స్. ఆ ఐటీ కంపెనీ ఫలితంగా దాన్ని చూసి వరల్డ్ వైడ్గా ఒక బ్రాండింగ్ వచ్చి అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్కి వచ్చాయి. తర్వాత హైదరాబాద్ అనేది పెరుగుకుంటూ పోయింది. ఇప్పుడు ఆ జర్నలిస్ట్కి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి జర్నలిస్టు బిల్ గేట్స్ మీద ఉన్నటువంటి కోపమా, లేదంటే చంద్రబాబును కలిశాడు కాబట్టి కోపమా? అంతేకా చంద్రబాబు నాయుడు కలిసాడు కాబట్టి కోపం. బిల్ గేట్స్ అతనికి ఏం కోపం ఉంది? అతనికి ఏం కోపం ఉంటుంది మామూలుగా? వీళ్ళకి అమరావతి మీద ఏం కోపం ఉంది? నిజం చెప్తున్నా, అమరావతి ప్రజల మీద ఏం కోపం ఉంది? చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ఎంచుకున్నాడు కాబట్టి అమరావతి ప్రజల మీద కోపం. ఇప్పుడు అమరావతిని వేసిన రాజధాని అంటారు. అసలు అక్కడ టీడీపీ కార్యకర్తలు ఉంటారు, ఈవెన్ వైసీపీ కార్యకర్తలు ఉంటారు, ఏ పార్టీతో సంబంధం లేని వాళ్ళు ఉంటారు. ఒక ప్రాంత ప్రజలందరినీ పట్టుకుని ఒక మాట అనొచ్చా? అన్నారుగా. మరి అన్నది కూడా జర్నలిస్టే కదా. అవును. బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం జర్నలిస్టులు బదనామైపోతున్నారు ఎందుకు అని. ఈ జర్నలిస్టులు అత్యుత్సాహం తగ్గించుకోవాలి. ఆయన ఎంత పేటం ఇస్తున్నాడో నాకే తెలియదు కానీ మరి ఇంతలానా? ఏదో విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, ఆయన నెలవారీ ప్యాకేజ్ వస్తుంటది అందుకనే మాట్లాడుతుంటాడని వైసీపీలో చాలా కాలం ఏటూగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు కదా. అవును, పార్టీలో నెంబర్ ఎవరెవరికి ప్యాకేజీలు వెళ్తాయో ఆయనకంటే ఇంకెవరికి బాగా తెలియదు. బాగా తెలిసిన ఎవడు లేడు కదా. ఆయనే చెప్పాడు కాబట్టి ఆ ప్యాకేజ్ కోసం ఏమని చెప్పాడేమో నాకు తెలియదు కానీ మరి ఎవరిని పడితే వాళ్ళని అట్లా అంటూ మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ క్రెడిబిలిటీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు నేను అందరి మీద బురదేస్తున్నానని, కానీ జనం చూస్తారు అన్ని. జనం చూసి మరి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే నువ్వు 10 సార్లు ఒక అబద్ధం ఆడబ్బా, 10 సార్లు అవతల మీద ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడావు, 11వ నిజం మాట్లాడినా వినరు తెలుసా? 10 సార్లు తప్పు మాట్లాడిన తర్వాత 10 సార్లు అడ్డంగా మాట్లాడిన తర్వాత 11వ నిజంగా మాట్లాడినా నిజమే మాట్లాడినా సరే వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తారా? వీడు అవతల మీద బురదేయటమే వీడి పనిరా, వీడు జర్నలిస్ట్ కాదురా, పరానోడు పేటీఎం బ్యాచ్రా అనే ఒక ముద్ర పడిపోయిన తర్వాత నేను ఎవడు నమ్మడు. కాబట్టి ఆ విలువని జర్నలిస్ట్ కాపాడుకోగలగాలి అనేటువంటిది నా బాధ. ఏదేమైనా బిల్ గేట్స్ ఆయనంతటా ఆయన అమరావతికి రావటం, పైగా గేట్స్ ఫౌండేషన్ ద్వారా అమరావతిలో సర్వీస్ ఇస్తానని చెప్పేసి అంటాం, విద్యా వైద్య రంగంలో ఆయన సర్వీసెస్ మనకు ఉపయోగపడతాయి అనుకోవటం మాత్రం నిజంగా గర్వకారణం, గొప్పతనం. ఇప్పుడు నేనేమంటానంటే ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని విమర్శించాల్సి వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియా ఆరోపణలు మనం మోడీ గారి మీద కూడా ఉంటాయి. మనం ప్రధాని కాకుండా పోతాడా? ట్రంప్ మీద ఉంటాయి, ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కాకుండా ఉంటాడు, ట్రంప్తో మనం మీట్ కావద్దా? ఈ సోషల్ మీడియా ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని మరి ఇన్ని పదాలు అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఆయన కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుసు కావాలని అంతే. థ్యాంక్ యూ.